నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్లో P4 కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ దాతల సహకారంతో కార్మికులకు అందించనున్న పనిముట్లను పరిశీలించిన కలెక్టర్. P4 ఆవశ్యకతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న కలెక్టర్. కృష్ణా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన. ప్రతి నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలు పరిశీలించి రైతులకు మనోధైర్యం చెప్పిన మాజీ సీఎం జగన్. గుడివాడలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ నాయకులు. స్వదేశీ వస్తువుల విశిష్టతను ప్రజలకు తెలియజేసిన నేతలు. ఆత్మనిర్భర్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన బీజేపీ అధ్యక్షుడు ఆర్కే. గుడ్లవల్లేరు మండలం డొక్కుపల్లి గ్రామంలో నిర్వహించిన P4 కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన తిలకించారు. దాతల సహకారంతో కార్మికులకు అందిస్తున్న పనిముట్లను పరిశీలించిన కలెక్టర్ బాలాజీ P4 ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతుని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన జగన్ రైతుల్ని పరామర్శించి వారికి మనోధైర్యం చెప్పారు. జిల్లాలో పర్యటించిన జగన్ కు ప్రతి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. జగన్ పర్యటనలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, జిల్లా వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పొలం నష్టం జరిగిందని రాస్తే ఏదైనా కొద్దిగా దాన్ని పండుతుంది కన్నా అవి కొనం ఈ పంట పోయిందని నమోదు చెప్తారన్న మెసేజ్ వచ్చినాయంటే డైరెక్ట్గా మీకు ఈ పంట నమోదు చేసినాము అని అంటే మీరు నమోదుకు అప్లికేషన్ పెట్టారని అంటే పంట నమోదు జరిగింది అని అంటే మీ దాన్ని మేము కొనుగోలు చేయమని చెప్పి మెసేజ్ వచ్చిందండి. రాష్ట్రంలో రైతు పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒకసారి గ్రాస్ రూట్లోకి ఒకసారి వచ్చి గ్రౌండ్ మీదకి ఒకసారి వచ్చి తిరిగితే అర్థమవుతుంది. కారణం ఏమిటి అని అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఈ మోంతా అనే ఈ తుఫాన్ దాదాపుగా 25 జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం పడింది. గోదావరి నుంచి గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్ట్, ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కలిపి దాదాపుగా ఈ 25 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం. నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం వరి అన్నది అత్యధికంగా ఈ 15 లక్షల ఎకరాలలో దాదాపుగా 11 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది వరి పంట. ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగిన
దారుణమైన పరిస్థితి ఇది. తీవ్రమైన గాలులు, ఆ గాలులతో పాటు వచ్చిన వర్షం. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా. ఒక వరి దాదాపుగా 11 లక్షల ఎకరాలు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కనిపిస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే 18 నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ 18 నెలల్లో దాదాపుగా 16 సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు, డిప్రెషన్ కానివ్వచ్చు, కరువు కానివ్వచ్చు, లేదా అల్పపీడనాలు, లేదా అకాల వర్షాలు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది. ఈ 18 నెలలుగా దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎదురైనాయి. నేను అక్కడే అడుగుతా ఉన్నా, 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగు. కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడన్న. కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా 20,000 ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000. కార్తీక మాసం సందర్భంగా శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించే ధ్యానంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని ధ్యాన క్షేత్ర నిర్వాహకురాలు రాజకుమారి విజ్ఞప్తి చేశారు. తట్టివారు రోడ్లోని శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో రాజకుమారి మీడియాతో మాట్లాడుతూ 5వ తేదీ నుండి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ధ్యాన కార్యక్రమంలో ఏలూరుకు చెందిన ధ్యాన గురువులు పాల్గొంటారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. మనకి రేపు 5వ తారీఖు గుడివాడ శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యానక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏలూరు రాధా మేడం గారి ద్వారా పౌర్ణమి ధ్యానం ఆ సందేశాలు అందించబడతాయండి. 10 నుంచి 5 గంటల వరకు కూడాను. మళ్ళీ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా పౌర్ణమి ధ్యానం జరుగుతుంది. ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో దేవుళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా భూమి మీదకి విహారానికి వచ్చే రోజులు. అట్లాంటి సమయంలో మనం గనక ఆ ఎంటీ మైండ్ తోటి ఉంటే చాలు, వాళ్ళకున్న శక్తిని జ్ఞానాన్ని మనకి అందించి వెళ్ళటానికి వాళ్ళు భూమి మీదకి విహారానికి వస్తారు. కాబట్టి ఆ కార్తీక పౌర్ణమి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అందరం కూడా ఆ సామూహిక ధ్యానంలో పాల్గొందాం. అదే రకంగా ప్రతి నెల 6, 7, 8 తారీఖుల్లో మనకి మౌన ధ్యానాలు జరుగుతాయండి. ప్రతి నెల కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ మౌనం ద్వారా మనలో ఉన్న శక్తులన్నీ కూడా ఏకీకృతమయ్యి జీవితాల్లో ఎవరికి ఏది కావాలంటే అది సంపాదించుకోగలిగే ఆ ధీశక్తి అన్నది మనకి ఆ మౌనం ద్వారా వస్తుంది. కాబట్టి రోజుకు 10 గంటలు ధ్యానం జరుగుతుందండి. స్వాధ్యాయం, దీని ద్వారా అనంతమైన ఆ శక్తిని సంపాదించుకుంటాం. అట్లాగే మరి మొన్న మనం అక్టోబర్లో 3 రోజుల పాటు మహావతార్ బాబాజీ ఇచ్చిన సందేశాన్ని ఆదర్శంగా తీసుకుని ధ్యాన యజ్ఞం జరిపించామండి. ఆ యజ్ఞం జరిపించడానికి కూడా ఆయన ఇచ్చిన మనకు సందేశం ఏంటంటే, ఒక దశాబ్ది కాలంగా ఈ గుడివాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా సరికాని ఆలోచనలతోటి కంపోస్ట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి దాన్ని క్లీన్ చేయాలి అని అంటే కనుక, ఆ వాతావరణ కాలుష్యాన్ని క్లీన్ చేయాలి అని అంటే 3 రోజులు ధ్యాన యజ్ఞం పెట్టండి. పెట్టిన తర్వాత 1 నెల రోజుల తర్వాత మళ్ళీ 24 గంటలు ధ్యానం పెట్టండి. ఎప్పుడైతే కనుక ఆ 24 గంటలు ధ్యానం పెడతారో దాని ద్వారా ఆ దివ్యాత్మలు అందించేటువంటి సందేశాలని ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి స్వీకరించడానికి రెడీగా ఉంటారు అని చెప్పటం జరిగిందండి. మరి దాని కోసమని చెప్పేసి మరి మనం మొన్న యజ్ఞం చేసాం. ఆ 10వ తారీఖు పూర్ణాహుతి అనుకోండి, ఏ రకంగా అనుకోండి, ఆ విశ్వ కళ్యాణం కోసం జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా 10వ తారీఖు సామూహిక ధ్యానంలో పాల్గొని 11వ తారీఖు మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి జన్మదిన వేడుకలు ఆ రోజున సెలబ్రేషన్స్ చేసుకుందామండి. అప్పుడు మన గుడివాడగా చేయటానికి
మన వంతు ఆ గురుతర బాధ్యతని ప్రతి ఒక్కరం కూడా నిర్వర్తించిన వాళ్ళం అవుతాము. రేపు రాబోయే రోజుల్లో వసుదైక కుటుంబ స్థాపన కోసం మన గుడివాడ నుంచినే మొదలవ్వాలి అన్నదే మన యొక్క ఆశయం. కాబట్టి ఈ ఆశయానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఈ భూమిని దిగుగా చేయటానికి సహకరిస్తారని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గుడివాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలతో స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గుడివాడ పట్టణంలో ప్రతిజ్ఞ నిర్వహించినట్లు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ఆర్కే కోన వెంకటేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా అధ్యక్షురాలు బోనం గోపిక, లంకా రాంబాబు, గాదె చరణ్, రీటా తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రతి ఇంట స్వదేశీ, ఇంటింట స్వదేశీ అనే ఆలోచనతోనే మరి నరేంద్ర మోడీ గారు మరి ప్రతి మన దేశ వస్తువుల్ని మనమే కొనుక్కోవాలి, మనమే డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మన అందరం కలిపి మన దేశంలో ఏం తయారవుతున్నాయో అయ్యే వాడదాం. ఎందుకంటే విదేశీ వస్తువులు వాడద్దు, దానివల్ల వాళ్ళు ఎదుగుతున్నారు తప్పే మనం ఎదగట్లా. సో దయచేసి మన దేశం కానీ మన రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే మన స్వదేశీ వస్తువులు వాడాలి. ఇదంతా కేవలం మన ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ముందుకెళ్తున్నాం. మనం బాగుంటే మన దేశం బాగుంటుంది. సో మనం దేశంలో తయారు చేసే వస్తువులే మనందరం కొందాం. ఓకేనా? ముద్దు. అందుకే స్వదేశీ వస్తువు, మన దేశం వస్తువుల్ని మనం వాడుకుందాం, విదేశాల వస్తువుల్ని దూరంగా పెడతాం. ఓకేనా? ఓకే, ఇక్కడి నుంచి అయినా సరే మనందరం ప్రతినిధి చేద్దాం. కేవలం మన స్వదేశీ వస్తువులే వాడదాం అందరం కలిసి. మన దేశ అభివృద్ధి పొందాలంటే స్వదేశీ వస్తువులు వాడాలి, విదేశీ వస్తువులు వద్దు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ ఈ స్వదేశీ వస్తువులు ముద్దు, విదేశీ వస్తువులు వద్దు అనే ఆలోచనతోనే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఎందుకంటే మన దేశం బాగా డెవలప్మెంట్ అవ్వాలంటే మనం సంపాదన ఎందుకంటే సృష్టించామో అదే కొనుక్కున్నాం అనుకో అందరూ బాగుంటాం. సో విదేశీ వస్తువుల వల్ల వాళ్ళు బాగుంటున్నారు తప్పితే మనం బాగుంటా. ప్రధానమంత్రి గారి ఆలోచన ఎలా ఉందంటే మనం సంపాదన ఏదైతే మనం సృష్టిస్తున్నామో అందరూ మనం కొనుక్కున్నాం అనుకో మనందరం బాగుంటాం. సో ఆ విదేశీ వస్తువులు కొనుక్కోవడానికి వాళ్ళు బాగుంటున్నారు, మన అంత మట్టుకి మనం కొనుక్కోలేకపోతాం. సో ఆయన ఆలోచన ఎలా ఉందంటే మనం చేసిన సంపదనే మనందరం కలిసి కొనుక్కోవాలి, వాటి మీద ఆధారపడిన ఆలోచనతో ఇలాంటి సంకల్పం పెట్టారు. విదేశీ వస్తువులు కావాలి, విదేశీ వస్తువులు వద్దు. అందరం ప్రయత్నం చేద్దాం. ఏమనంటే మన దేశంలో ఏదైతే మనం సృష్టిస్తున్నామో అయ్యే కొనుక్కున్నాం అనుకో మనం బాగుంటే మన దేశం బాగుంటుంది. అవునా? సో దయచేసి మన అందరం కలిపి మన దేశంలో ఉన్న వస్తువులే కొనండి, విదేశీ వస్తువులు మాత్రం కొనబాకండి. ప్రయత్నం చేద్దాం సార్. స్వదేశీ వస్తువులు వద్దు, విదేశీ వస్తువులు వద్దు అనే ఆలోచనతో ముందుకెళ్దాం. ఎందుకంటే మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. అమ్మా, ఇది నరేంద్ర మోడీ గారి ఆలోచన అమ్మా. విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులు ముద్దు అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. సో మీరు ఇక్కడి నుంచి అయినా సరే మన స్వదేశీ వస్తువులు కొనుక్కోండి అమ్మా. విదేశీ వస్తువులు ఏమైనా వస్తే మాత్రం దూరం చేసేయండి, అసలు వాడద్దు. ఎందుకంటే మన దేశం భారతదేశం అమ్మా, మన భారతదేశంలో ఉన్న సంపద మనం కొనుక్కుందాం. అందరికీ నమస్కారం అండి. మన నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని వస్తువుల్ని మనమే కొనుక్కుని మనం దేశాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్దాం. ప్రతి దేశంలో కూడా భారతదేశం అంటే గొప్పగా చెప్పుకునేలాగా చేయాలని మన నరేంద్ర మోడీ గారి ఆశయం అన్నమాట. అందుకనే దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా విదేశీ వస్తువులు రద్దు, స్వదేశీ వస్తువులు ముద్దు. ప్రతి ఒక్కరు మన స్వదేశీ వస్తువుల్ని వాడి మన దేశాన్ని ఇంకా డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలనే కార్యక్రమంలో మేమందరికీ కూడా మరి బీజేపీ పార్టీ మండల ప్రెసిడెంట్లు గాని కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు ప్రతి ఒక్కరికి పాంప్లెంట్ ఇచ్చి మరీ తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ మరి ఈరోజు సత్యనారాయణపురం రోడ్డు, అలాగే పెద్ద కాలువ, అలాగే రైతు బజారు మరి ఈ సెంటర్లో మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంట స్వదేశీ, ఇంటింట స్వదేశీ అనే ఆలోచనతో మరి ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో అనేక షాపుల దగ్గరికి, అనేక వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మన దేశ అభివృద్ధి గురించి మరి ఈ స్వదేశీ మరి విదేశీ గురించి తేడా. ఎందుకంటే ఎంత మట్టికి మనం ఎంత కష్టపడుతున్నామో ఆ సంపాదన అంతా విదేశీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆల్ డెవలప్మెంట్ అవుతున్నారే తప్పితే మన దేశ అభివృద్ధి అవ్వకపోవడం వల్ల మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచనల విధానం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. చాలా మందికి మరి రాజకీయ పార్టీ అంటే మరి ఏ పార్టీలోని ఏ నాయకుడు ఎదగాలంటే అతని భవిష్యత్తు గురించి అంచెలు ఆయన వెతుకుతూ ఉంటారు. కానీ నరేంద్ర మోడీ గారి ఆలోచన మాత్రం ఎలా ఉందంటే
మనం దేశం బాగుండాలి, మన దేశ అభివృద్ధి బాగుండాలి అనే ఆలోచనతో మరి ప్రతి పట్టణంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశం, మన దేశంలో అన్ని ఇంటింటికి వెళ్ళి, అన్ని షాపుల దగ్గరికి వెళ్ళి మరి స్వదేశీ వస్తువు గురించి తెలియజేయమన్నారు. మరి ఏ మహానుభావుడు అండి ఈ విధంగా చెప్తారు? మరి ఆయన ఒకటే ఆకాంక్ష, దేశం ఎక్కడైనా సరే ఇండియా ఒక ఫస్ట్ ప్లేస్ లో రావాలనే ఆలోచనతో మరి ఇంత స్వశక్తితో ముందుకెళ్తున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మరి నరేంద్ర మోడీ గారు. గుడివాడ బంటుమిల్లి రోడ్లో వేంచేసుకున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా వీరాంజనేయ స్వామివారి భక్త బృందం ఆధ్వర్యంలో దాత కూరాకుల వెంకట నాగేశ్వరరావు సహకారంతో సకల మాలధారులకు సద్ది కార్యక్రమం నిర్వహించారు. భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సకల మాలధారులకు సద్ది ఏర్పాటు చేస్తున్నామని వేద పండితులు విజయ్ కుమార్ శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, సుబ్రహ్మణ్యం, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. భక్తులందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి, ఈ స్వామివారి యొక్క దేవాలయంలో ఈ మంగళవారం నుంచి ఆంజనేయ స్వామి దీక్షాపరులంతా కూడా ఎన్ని రోజులైతే దీక్షలో ఉంటారో, ఈ దీక్షలో ఉన్నంత కాలం ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు స్వామి యొక్క అనుగ్రహంతో, భక్తుల యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క స్వయం కృషితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దీక్షా కార్యక్రమాన్ని అన్ని దీక్షాపరులకు, దేవాలయానికి వచ్చినటువంటి విడి భక్తులకు అందరికీ కూడా ఈ దీక్షా కార్యక్రమాన్ని ఈ మంగళవారం నుంచి ప్రారంభం చేసి ఉన్నారు. కనుక భక్తి కార్యక్రమాలు, భక్తి సేవ, ఈ కార్యక్రమాలు ఆంజనేయ స్వామి దీక్షాపరులు చేస్తున్నారు. కనుక ప్రతి భక్తులు కూడా ఈ భక్తి సేవ దీక్షా కార్యక్రమంలో పాల్గొని శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహ పాత్రలు కావడానికి మనం ప్రయత్నం చేయాలి. గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమంటే కాదు, మన ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మంచి రోజులు వస్తాయి. కనుక ప్రతి భక్తులు కూడా ఇలాంటి దేవాలయంలో జరపడం, వీళ్ళందరూ చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృత యోగం, 270 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని చేయతలు పెట్టారు. కనుక భక్తులందరూ పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం దీక్షాకాలం పూర్తయ్యే వరకు ఈ దీక్షా కార్యక్రమం కొనసాగుతుంది. మన సనాతన ధర్మం కాపాడడానికి భక్తులు సేవ చేసుకుంటారు నిర్ణయించుకుంటారు. మేమందరం భక్త బృందం అందరూ కలిసి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఈ 4-5 వారాలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ వీరాంజనేయ స్వామి గుడి, గుడివాడ బంటుమిల్ రోడ్లో విచ్చేసి ఉన్న వీరాంజనేయ స్వామి గుడిలో ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం దీక్షా మండలం పూర్తయ్యే వరకు కూడా సకల మహాదారులకి భిక్షా కార్యక్రమం జరుగుబడుతుంది. అలాగే అందరూ ఇచ్చేసి ప్రతి మంగళవారం జయప్రదం చేయాల్సిందిగా కోరుకున్నాం. అలాగే దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి గుడి దగ్గర పంతులు గారిని కానీ గురుస్వాములను కానీ సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో భిక్షా కార్యక్రమం జరిగింది. సకల మారాదారులకి, శిబిలోకి అందరికీ భిక్షా కార్యక్రమం జరిగింది. ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో వైసీపీ నాయకులు బోయిన రామరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాచపండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పాల్గొని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద విద్యార్థులకు సైతం వైద్య విద్య అందేలా వైద్య కళాశాల నిర్మించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని డిఎన్ఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రామశెట్టి సత్యనారాయణ, కోమటి విష్ణువర్ధన్ తదితరులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే 40,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి
ఏమది రావడం నేర్పిస్తలే వస్తేనే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పెన్షన్లు ఇచ్చేస్తా ఉన్నారు. ఇచ్చారమ్మా? ఏదండి మనకి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు, మీరు ఈ కేంద్ర ప్రభుత్వంలో చేరండి, మీకు మంత్రులు ఇస్తాను మీ వాళ్ళకని మన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఒకటే చెప్పారు, నాకు మంత్రి పదవులు వద్దు, ప్రభుత్వంలో మా రాష్ట్రానికి మంచి జరిగేటువంటి కార్యక్రమాలు దేనికైనా సరే మీకు వెనుకుంటాం, మీకు మద్దతు ఇస్తాం, ఈ దేశానికి మంచి జరిగే పనులకు మీకు మద్దతు ఇస్తాం, కానీ నా రాష్ట్రానికి నాకు మా వాళ్ళకి మంత్రి పదవులు వద్దు, నా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని నా ఆలోచన. నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఎక్కువ, వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయాలి, అలాగే వాళ్ళ బిడ్డలు చదువుకోవడానికి డాక్టర్ కావాలని ఆశపడే బిడ్డలకు ఉచితంగా సీట్లు ఇవ్వాలి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిడ్డలను డాక్టర్లు చేయలేదు అని ఆయన నాకు 17 మెడికల్ కాలేజీలు కావాలని ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా జిల్లాకు ఒకటి చొప్పున మరి శంకుస్థాపన చేసి ఆ కాలేజీలు నిర్మాణం కొనసాగుతుండగా మనకి మన భారతదేశానికే కాదు ప్రపంచమంతా కూడా మహమ్మారి బయలుదేరింది. ఆ మహమ్మారి ఏంటో మీకు తెలుసు, కోవిడ్. ఆ కోవిడ్ మహమ్మారి బయలుదేరిన పరిస్థితుల్లో కూడా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఆ కోవిడ్ టైంలో మీరు అందరూ కూడా చూశారు, మనం కనీసం బయటికి వెళ్ళి కూలి పనికి వెళ్దామంటే కూడా భయం వేసి మనం వెళ్ళలేని పరిస్థితి, పక్కింటి వాళ్ళతో మాట్లాడాలన్నా మాట్లాడితే ఏమవుతుందో అనే పరిస్థితి. మన గ్రామంలోనే మన వీధిలో ఎవరెవరు కోవిడ్ సోకితే అమ్మో ఏమైపోతామో మనం కూడా వాళ్ళు ఏమైపోతారని భయపడిన పరిస్థితి మనం చూసి భయాందోళన కలిగి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కోటి సంతకాల కార్యక్రమం పెట్టారు? కోటి సంతకాల కార్యక్రమాల లాభం ఏంటంటే, ఈ దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క మిగిలిన 10 కాలేజీలను కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు సొంత వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి బినామీ పేర్ల మీదుగా ప్రైవేట్ కాలేజీల కింద మీరు మార్చేసుకోండి అనేది టెండర్ ఏదో పేర్ల మీద పెడతారు, ఎల్లయ్య పుల్లయ్య అని చెప్పేసి వెళ్ళే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ పేద బడుగు వర్గాల బిడ్డలు డాక్టర్ కావాలనేటువంటి కాలేజీలకి అనుసంధానంగా ఓ పక్కన కాలేజీ నిర్మాణం కొనసాగుతుంటామా, అదే ప్రాంగణంలో 50 ఎకరాల ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా నిర్మాణం అయిపోతాయి. అంటే ఎలాంటిదంటే 300 పడకల నుంచి 500 పడకల ఆసుపత్రి, అది ఆ కాలేజీ నిర్మాణంలోనే ఇది కూడా అటాచ్మెంట్ అనమాట, కలిపే చెయ్యాలి. ఎందుకు ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పట్టుదలగా చేశాడంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లక్షలాది రూపాయలు అయ్యేటువంటి వైద్యానికి రూపాయి ఖర్చు లేకుండా నా పేదవాళ్ళకు నా గ్రామాల్లో, నా రాష్ట్రంలో, నా జిల్లాలో వాళ్ళందరికీ వైద్యం అందించాలి. వాళ్ళ బిడ్డలు డాక్టర్లు అయితే వాళ్ళు పల్లెల్లోనూ పల్లె ప్రాంతాల్లోకి వెళ్ళి సేవలు అందిస్తారనేటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో వాళ్ళే డాక్టర్లు అవ్వాలా, చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే డాక్టర్లు చదవాలా, వాళ్ళే ప్రైవేటు హాస్పిటల్స్ పెట్టి ప్రైవేట్ కాలేజీలు పెట్టి కోట్లాది రూపాయలు దండుకోవాలా. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో పేదవాళ్ళకి నేను అందించాలి, పేదవాళ్ళ బిడ్డలు చదువుకుని డాక్టర్లు అవ్వాలి, పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలు తీసుకొచ్చి శాంక్షన్ తీసుకొచ్చి నిర్మాణాలు కొనసాగించి కొన్ని సగంలో ఉన్నాయి, కొన్ని 3వ వంతు కూడా తయారై ఉన్నటువంటి వాడిని ఈ ప్రైవేట్గా వీళ్ళ దారదత్తం చేసేసి మోసం చేస్తుంటే, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరితో సంతకాలు పెట్టించి 1 కోటి సంతకాలు పెట్టించి గవర్నర్ గారికి అందించి, అయ్యా ఇదిగో 1 కోటి సంతకాలు పెట్టించి తీసుకొచ్చాను, నా ప్రజలు పెట్టారు, వీళ్ళు ప్రైవేట్గా దారదత్తం చేసుకుని బినామీ పేరుతో దోచేసుకునేటువంటి వ్యవస్థను ఆఫ్ చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే వాళ్ళు నిర్మాణం చేసి కొనసాగించాలి, పేదవాళ్లకు వైద్యం ఉచితంగా అందించాలి, పేద బిడ్డలు చదువుకోవడానికి డాక్టర్లు కావడానికి దోహదపడాలనేటువంటి ఆలోచనతో
ఈ కోటి సంతకాల కార్యక్రమం మనం ప్రారంభిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడ్లవల్లేరు మండలం డోకిపర్లో P4 కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ. దాతల సహకారంతో కార్మికులకు అందించనున్న పనిముట్లను పరిశీలించిన కలెక్టర్. P4 ఆవశ్యకతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న కలెక్టర్. కృష్ణా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన. ప్రతి నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలు పరిశీలించి రైతులకు మనోధైర్యం చెప్పిన మాజీ సీఎం జగన్. గుడివాడలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ నాయకులు. స్వదేశీ వస్తువుల విశిష్టతను ప్రజలకు తెలియజేసిన నేతలు. ఆత్మనిర్భర్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన బీజేపీ అధ్యక్షుడు ఆర్కే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.